బ్యాక్ టు న్యూస్. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల జిల్లాలో ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. పని భారం, కనీస పనికి కనీస వేతనం చెల్లించకుండా ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం కింద 26,000 రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్న ఆశా వర్కర్లతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పరిష్కరించడంతో పాటు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కూడా మంచిర్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ఆశా వర్కర్లు ముట్టడించారు. దీనికి సంబంధించి కూడా మనం ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇంటి వద్ద కూడా ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఆశా వర్కర్లు నిజంగా కూడా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు? మాకు చాలని వేతనాలతో మేము ఉద్యోగం చేస్తున్నాము. మాకు 9,000 వస్తానే. మెనీ ఫెస్టివల్లో మాకు సాలరీస్ పెంచుతానని చెప్పిండ్రు సార్. అందుకోసమే మాకు 18,000 కనీస వేతనం ఇవ్వాలి. మాకు పని భారం ఎక్కువ అవుతుంది. ఒక గర్భిణీ స్త్రీలను తీసుకుపోయి మేము వాళ్ళతోనట్టు డెలివరీ అయితే వాళ్ళతోనట్టు ఒక్క రోజు కానీ 2 రోజులు కానీ వాళ్ళతోనే ఉండాలి. మాకు ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, పిఎఫ్ అనేది ఉండాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇన్సూరెన్స్ కంపల్సరీ మాకు కావాలి. ఎందుకంటే ఆ రాత్రి మాకు ఏమయ్యేది తెలియదు. ఆడవాళ్ళం పోతున్నాం కాబట్టి మాకు రోడ్ల మీద కానీ ఎక్కడైనా కానీ మాకు సౌకర్యం లేదు కాబట్టి మాకు ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేము ఏఎన్సీ టార్గెట్ కాకపోతేనే ఏఎన్సీ టార్గెట్ అవుతానే మీరు జాబ్ చేస్తారు, లేకపోతే తీసేస్తాము అని అంటాను. ఏఎన్సీ టార్గెట్, పిఎన్సీ టార్గెట్ అనేటివి పెట్టిండ్లు. ఈ చాలి జీతంతో మేము కొనసాగుతున్నాము. అయినా కానీ ఈ పైన అధికారులు మాకు వేధింపులు గురి చేస్తున్నారు. మీరు చేస్తే ఒక్కరోజు కూడా మాకు లీవ్ ఉండదు అని అంటున్నారు. ఎక్కడికి పోయినా కానీ ఒక్కరోజు 2 రోజులు మేము డెలివరీతో పోయి అక్కడే ఉంటున్నాము. వచ్చేది రాగానే పోగానే ఏమన్నా ప్రమాదం జరిగినా కానీ మాకు ఎలాంటి కూడా ఇవి ఏమీ లేవు మాకు. రైట్, మీరు చెప్పండి అమ్మా, ఏది మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా, ప్రభుత్వం ఇట్లా సానుకూలంగా స్పందించకపోతే ఎట్లా ఉంటుంది మీ భవిష్యత్ కార్యాచరణ? మేము ఎక్కడి వరకైనా దేనికైనా తెగించి పోరాటానికి సిద్ధం అవుతున్నాం. ఎందుకంటే మేము 18 సంవత్సరాల నుండి చాలా కష్టపడి చేస్తున్నాం. కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మా గురించి పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ల ముందట హామీలు ఇవ్వడం, తర్వాత పట్టించుకోవడం లేదు. తర్వాత టార్గెట్లు అయితే ఘోరమైన టార్గెట్లు పెట్టి మమ్మల్ని పరేషాన్ చేస్తున్నారు. మరి అప్పుడు ఉద్యోగాల్లో చేరేటప్పుడు ఈ టార్గెట్లు ఉంటాయి, ఇలాంటి సమస్యలు ఉంటాయని చెప్పలేదు. పనిని బట్టి పారితోషికం అని ఎట్టి సాకరి చేయించుకుంటున్నారు. కానీ ఫిక్స్డ్ వేతనం అనేది మాకు మాత్రమే లేదు. ఆశలకి మాలుమూల గ్రామంలో ఎంత కష్టపడుకుంటూ ఒక్కొక్క పల్లెటూరులో 1000 జనాభాని చూసుకోవాలంటే అది మామూలైన మాట కాదు. ప్రతి పని కూడా మాకే చెప్తున్నారు. పని చెప్తున్నారు కానీ పని ఎంతైనా చేయడానికి మేము ముందుకు సిద్ధపడుతున్నాం. కానీ దానికి ఫలితం మాత్రం లేదు. పనిని బట్టి పారితోషికాలు అని అంటారు. ఎందుకు? ఎవరికైనా కనీసం కైకిలి పోతే 500 పొద్దంతా చేస్తే 500 ఇస్తారు. కానీ మాకు అలాంటిది కూడా లేదు. ఏ పనన్నా చెయ్యి గంతే, ఎట్టి చాకరీ చెయ్యి గదే 9,000 తీసుకో. ప్రతి ఒక్కటి నైట్ 12కి కానీ 1కి కానీ ఏఎన్సీల ప్రెగ్నెన్సీ కడుపుతో ఉన్న నొప్పులు వస్తున్నాయి అంటే వాళ్ళని పట్టుకొని మేము రాత్రి అంటూ లేవాలి, పోవాలి అంతే. ఎక్కడైనా ఎట్లాంటి ప్రమాదం కానీ ఎలాంటి బీమా లేదు, ఏమీ లేదు. మీరు చెప్పండి, విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల వేధింపులు పెరిగిపోయినని చెప్తాను. నిజంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అధికారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? అధికారులు అంటే ఏఎన్సీ టార్గెట్ చేయండి, మేము రిపోర్ట్ చేయమంటున్నారు. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ఆశ 2 చేయాలంటున్నారు. ఊరంతా సర్వే చేసినా కూడా దొరకకపోతే నాకు ఎందుకు దొరకట్లేదు? మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేయమని అంటున్నారు. మేడం ఇట్లా చేస్తున్నాం కానీ డోర్ టు డోర్ సర్వే మళ్ళీ ఎట్లా అంటే చెయ్యాలి మీరు కంపల్సరీ అని వాళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారు. మళ్ళీ ఇవేంటిది జీపీలో ఉండడం, మళ్ళీ అక్కడ 9 to 4 వరకు సబ్ సెంటర్లో డ్యూటీ చేయమంటాను. ఏది వచ్చినా మీరు వెళ్ళొద్దు, డ్యూటీలు కంపల్సరీగా 4 వరకు అని అంటున్నారు. MLHPలు ఉండట్లేదు, ఓన్లీ ఆశాలనే అక్కడ ఉండమని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తా ఉన్నాడు. ఆశాల వర్కర్లు పరిష్కరించడం ఎందుకు విఫలం చెందుతా ఉన్నారు? దాన్ని ఎట్లా చూస్తారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఇప్పటివరకు అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడం ద్వారా ఆ ప్రభుత్వాన్ని గద్దె దించినటువంటి పరిస్థితి ఈరోజు మహిళల లోకానికి ఆశా వర్కర్లకు ఉంది. అదేవిధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మేము ఇలా గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు, మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ నెలలు గడుస్తూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ వాళ్ళ స్థానాలను ఎట్లా కాపాడుకోవాలి, మేము ఏం చేయాలని ఆలోచిస్తారు తప్ప ఇవాళ ఇచ్చిన హామీని అమలు చేసే స్థితిలో ఇలా ప్రభుత్వం ఆలోచించట్లేదు. ప్రపంచం గుర్తించిన WHO ఆశలని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించట్లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి.
మేమేం అడుగుతున్నామంటే ఆశలు పెట్టే ఎగ్జామ్ రద్దు చేయాలి, ఇవాళ అర్హులైన ఆశలను ఏఎన్ఎంలుగా ప్రమోట్ చేయాలి. మేము చేసేటువంటి ఆందోళనలో పోరాటాలకు ఏదైనా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్గా ఇదైతే ఆశా వర్కర్లు అదేవిధంగా కూడా నాయకులు అయితే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు కూడా అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు గడిచిన కూడా ఇప్పటి వరకు తమ సమస్యలను అయితే పరిష్కరించడం చెప్తున్నారు. ఇప్పటికే కూడా విధి నిర్వహణలో కూడా అధికారుల వేధింపులు పెరిగిపోయాయని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వము కనీస వేతనం కింద 26,000, అదేవిధంగా ఫిక్స్డ్ వేతనం కింద 18,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. రాష్ట్రంలో ఇది వరకు ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని తమ సర్కార్ చేసిందని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతు నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ రఘురామరెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఫస్ట్ స్టేజ్లో నేడు రైతు రుణమాఫీ అమలవుతోందన్న ఎంపీ రఘురామరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే 4 అమలు అయ్యాయని తెలిపారు. రేణుకా చౌదరి సలహా మేరకు ఖమ్మంలో మంచి గ్రంథాలయాన్ని కట్టే విధంగా కృషి చేస్తామని ఎంపీ రఘురామరెడ్డి హామీ ఇచ్చారు. ఈరోజు ఫస్ట్ ఫేజ్ గా 1 లాఖ్ రూపీస్, 1 లక్ష రూపాయల రుణమాఫీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దాంతో పాటు ఈ 7 నెలల్లో గృహజ్యోతి అనేది 600 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేయబడింది అన్నమాట. ఫ్రీ బస్ సర్వీస్ మీకు తెలిసిన విషయమే. మహాలక్ష్మి పథకం అనేది 2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా రిలీజ్ అయిందన్నమాట. దాని తర్వాత రైతు భరోసా మీకు తెలిసిన విషయమే. ఆల్రెడీ 157 లక్షల ఎకరాలకి ఆల్రెడీ 7,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసామన్నమాట. అదేవిధంగా రైతు బీమాకి 14,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశారన్నమాట ప్రభుత్వం. ఈరోజు ఫస్ట్ ఫేజ్ గా